ఓం శాంతి. आज की मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 31 दिसंबर 2006। డిసెంబర్ 31, 2006 సంవత్సరం. नए साल के लिए ఇది కొత్త సంవత్సరానికి बाप दादा బాప్ దాదా बच्चों के साथ పిల్లలతో పాటు मिलन मनाने के लिए आए थे। మిలనం జరుపుకోవడానికి వచ్చారు. नए साल में కొత్త కొత్త సంవత్సరంలో एक दूसरों को मिलते हैं तो ఒకళ్ళు అందరూ కలిస్తే ఒకరికొకరు కలిస్తే కనుక एक दूसरों को मुबारक देते हैं। ఒకరు మరొకరికి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. पुराना साल तो जा रहा है, పాత సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది. नया साल आपके लिए शुभ हो। కొత్త సంవత్సరం మీకు శుభం కలగాలి. ऐसे ఇలా बच्चे बाप को मुबारक दे रहे हैं పిల్లలు తండ్రికి శుభాకాంక్షలు చెప్తున్నారు. और बाप भी बच्चों को मुबारक दे रहे हैं। తండ్రి కూడా పిల్లలకి అభినందనలు తెలుపుతున్నారు. इस मुरली में बाबा कहते हैं ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే नए साल के साथ साथ కొత్త సంవత్సరంతో పాటు नवयुग का भी बाबा मुबारक दे रहे हैं। నవయుగానికి కూడా బాబా అభినందనలు తెలుపుతున్నారు. नवयुग का क्या है? నవయుగం అంటే ఏమిటి? सतयुग है। సత్యయుగం. पुराना युग कौन सा है? పాత యుగం ఏంటి? कलयुग है। కలియుగం. अभी जो नया सतयुग आने वाला है, ఇప్పుడు ఏదైతే సత్యయుగం వచ్చేటటువంటిది ఉందో जो लाने वाले आप ही बच्चे हो। ఆ సత్యయుగాన్ని తీసుకొచ్చే వాళ్ళు మీ పిల్లలందరే. वो सतयुग क्यों कहा जाता है? దాన్ని సత్యయుగము అని ఎందుకంటారు? वहां जितना ही आत्माएं रहते हैं అక్కడ ఎంతమంది ఆత్మలు ఉంటారు उनको आत्मिक सुख सदा रहता है। వాళ్ళకి ఆత్మిక సుఖము ఎల్లప్పుడూ ఉంటుంది. वहां जितना भी साधन है, అక్కడ ఎన్ని సాధనాలు ఉంటే उस साधन के ऊपर बाबा का शक्ति चार्जड रहता है। ఆ సాధనాలన్నిటి మీద కూడా బాబా యొక్క శక్తి ఛార్జ్ అయ్యి ఉంటుంది. जो भी उस साधन के साथ कनेक्शन में आता है, ఎవరైనా ఆ ఆ సాధనాలతో కనెక్షన్ లోకి వస్తే उनको परमात्मा का शक्तियों का अनुभव होता है। వాళ్ళకి పరమాత్మని యొక్క శక్తి యొక్క అనుభవం జరుగుతుంది. आत्मा को तो वही चाहिए, ఆత్మకైతే అవే కావాలి. तो आत्मा खुश रहती है। అప్పుడు ఆత్మ సంతోషంగా ఉంటుంది. लेकिन वर्तमान समय में क्या हुआ है? కానీ వర్తమాన సమయంలో ఏం జరిగింది? जहां भी देखो रावण है। ఎక్కడ చూసినా రావణుడే ఉన్నాడు. काम क्रोध लोभ मोह अहंकार है। కామ క్రోధ మోహ అహంకారాలే ఉన్నాయి. वो कहाँ से आया? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? हमारे द्वारा ही वहां गया ना। మన ద్వారానే అక్కడికి వెళ్ళాయి కదా. वही हमको अभी रिटर्न आ रहा है। అవే ఇప్పుడు మనకి రిటర్న్ వస్తున్నాయి. तो सारी दुनिया को भी కాబట్టి మొత్తము ప్రపంచం అంతటికి दुख का कारण वही है। దుఃఖం యొక్క కారణం అదే. इसीलिए इसको कलयुग कहा जाता है। అందువల్లే దీనిని కలియుగము అంటారు. आज बाबा भी चाहते हैं ఈ రోజు బాబా కూడా కోరుకుంటున్నారు, और दुनिया वाले भी यही चाहते हैं, ప్రపంచంలో వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. दुनिया में सदा सुख शांति हो। ప్రపంచంలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పి. लेकिन इस युग को लाने वाले कौन? కానీ ఆ యుగాన్ని తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? लाने वाले तो नो डाउट बाबा है। ఆ తెచ్చే వాళ్ళైతే మనకు అనుమానం లేదు బాబానే. वो शक्ति भी बाबा में है, ఆ శక్తి కూడా బాబాలోనే ఉంది. लेकिन उसको ट्रांसफर करने के लिए एक साधन चाहिए ना। కానీ అదంతా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక సాధనం కావాలి కదా. वो साधन आप बच्चे हो, ఆ సాధనాలంతా మీ పిల్లలే. लेकिन కానీ वो शक्ति ट्रांसफर होने के लिए ఆ శక్తి ట్రాన్స్ఫర్ అవ్వడానికి जितना परिवर्तन होना चाहिए, ఎంత పరివర్తన జరగాలో उतना परिवर्तन बच्चों में अभी तक नहीं आया है। అంత పరివర్తన పిల్లల్లో ఇప్పటి వరకు రాలేదు. इसलिए అందువల్ల इस साल में ఈ ఈ సంవత్సరంలో दृढ़ता द्वारा దృఢత ద్వారా परिवर्तन शक्ति को लेकर आओ। పరివర్తన శక్తి కూడా తీసుకురండి. कारण व समस्या शब्द को विदाई दे, కారణము మరియు సమస్య అన్న పదాలకి వీడ్కోలిచ్చి
निवारण व समाधान स्वरूप भव। నివారణ మరియు సమాధానాలు తీసుకొచ్చేటటువంటి వారి కింద అవ్వండి. कोई कोई बच्चे में కొంతమంది పిల్లల్లో अभी भी डाउट है, ఇప్పుడు కూడా అనుమానం ఉంది. क्या हम सतयुग में जाएंगे कि नहीं जाएंगे। మనము సత్యయుగంలోకి వెళ్తామా వెళ్ళమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. क्यों? ఎందుకు? उतना लंबे समय तक सीरियसली साधना नहीं कर रहे हैं। ఎందుకంటే మనం అంత సమయము అంత ఎక్కువ సమయం సీరియస్ గా మనం యోగం చేయటం లేదు, సాధన చేయటం లేదు. हर रोज जो सम कर्म करते हैं ना, एक्सपेक्टेड सफलता नहीं मिल रही है। ప్రతిరోజు మనం కర్మలు చేస్తాం కదా, దానికి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితం దొరకటం లేదు. ईश्वरीय सेवा में साधना में इतना समय संकल्प देने के बावजूद भी, ఈశ్వరీయ सेवा में संकल्प और शक्ति देने के बावजूद भी ఈశ్వరీయ సేవకి ఇంత సంకల్పాలు శక్తులు ఇచ్చినా కూడా అయినప్పటికీ अपने में उतना परिवर्तन नहीं आ रहा है। మనలో అంత పరివర్తన కూడా రాలేదు. वो खुशी सफलता नहीं हो रही है। ఆ సంతోషము సఫలత ఉండటం లేదు, జరగటం లేదు. इसलिए అందువల్ల दृढ़ता नहीं है, దృఢత లేదు. किसी किसी में अलबेलापन है, కొన్ని కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఉంటుంది. कोई कोई आत्माओं में अलबेलापन है। కొంతమంది ఆత్మలలో నిర్లక్ష్యం ఉంటుంది. कर रहे ना, చేస్తున్నాం కదా, कर लेंगे, చేస్తాంలే, समय आने दो, సమయాన్ని రానివ్వండి, उस समय में तीव्र पुरुषार्थ करेंगे। ఆ సమయంలో మనం తీవ్ర పురుషార్థం చేద్దాము. ऐसे अलबेलापन भी कोई कोई बच्चे में है। అలా నిర్లక్ష్యం కూడా కొంతమంది పిల్లల్లో ఉంది. मेन परिवर्तन क्यों नहीं आ रहा है? మెయిన్ గా ముఖ్యంగా పరివర్తన ఎందుకు రావటం లేదు? उस मन बुद्धि को ज्वालामुखी योग में स्थित नहीं कर रहे हो। ఎందుకంటే ఆ మనసుని జ్వాలాముఖి యోగంలోకి మనం స్థితులు చేయట్లేదు. एक जो क्या है, उसको क्या कहते हैं, आयरन है, ఒక ఐరన్ ఉంది, ఇనుప వస్తువు ఉంది, उसको जंग लगा हुआ है, దానికేమో తుప్పు పట్టి ఉంది. उसको आग के नजदीक में रखेंगे तो वो परिवर्तन नहीं होगा ना। అది దాన్ని అగ్నికి దగ్గరలో పెట్టాము అంటే గనక దానికి పరివర్తన జరగదు కదా. लंबे समय में अग्नि के अंदर रखने से ही उसका परिवर्तन होता है ना। ఎక్కువ సమయం ఆ ఇనుప వస్తువుని మనము ఈ నిప్పు లోపల ఉంచితేనే అక్కడ దానిలో పరివర్తన వస్తుంది. हमारा मन को देख लीजिएगा, మన మనస్సునే చూడండి. एक देखिए, 1 सेकंड 2 सेकंड सेकंड के हिसाब से ही सिर्फ बाबा में रहता है। ఒక్క సెకండ్ 2 సెకండ్లో మాత్రమే బాబా మీద ఉంటుంది. बाकी बाबा के साथ बातें करते हो, वो बात अलग है। ఇంకా వేరే విషయాలన్నీ బాబాతో మాట్లాడతారు, అది వేరే విషయం. अपने समस्या को कहते हो, మన సమస్యలన్నిటినీ చెప్తారు, सेवा के बारे में डिस्कशन करते हो, సేవ గురించి డిస్కస్ చేస్తారు, भगवान के आगे जाके रोते भी हो, భగవంతుని ఎదుర్కొంటా వెళ్ళి ఏడుస్తారు కూడా. लेकिन ये सभी राजयोग नहीं है। అయితే ఇవన్నీ రాజయోగం కాదు కదా, इससे परिवर्तन नहीं होता है। దీంతో పరివర్తన జరగదు. जैसे शरीर को भी परिवर्तन करना है तो అయితే ఎలా అయితే శరీరాన్ని పరివర్తన చెయ్యాలి అంటే కనుక शरीर रूपी साधन डॉक्टर के ऊपर देना चाहिए ना, डॉक्टर के हाथ में देना चाहिए। మన శరీరం అనే సాధనాన్ని డాక్టర్ చేతిలో పెట్టాలి కదా. लंबे समय में वो साधन आईसीयू में और ऑपरेशन थिएटर में डॉक्टर के पास रहना चाहिए। ఎక్కువ సమయము అది ఆ శరీరము ఐసీయూలో గానీ లేకపోతే డాక్టర్ దగ్గర గానీ ఉండాలి. तो डॉक्टर उसको ट्रीटमेंट देना चाहिए, డాక్టర్ కూడా ఆ శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. तभी तो उस शरीर में परिवर्तन आता है। అప్పుడే ఆ శరీరంలో పరివర్తన వస్తుంది. उस समय होटल वाले ही, वो हॉस्पिटल वाले ही उनको भोजन देते हैं, बाहर का भोजन नहीं खा सकते। ఆ సమయంలో హాస్పిటల్ వాళ్ళే వాళ్ళకి భోజనం చేయడానికి ఇస్తారు, వీళ్ళు బయట భోజనం తినడానికి ఉండదు. अपने परिवार के मेंबर से भी वो मिल नहीं सकते हैं। వాళ్ళ పరివారంలో వాళ్ళతో కూడా కలవలేరు. ऐसे ही అలాగే आपका मन बुद्धि మీ మనస్సు బుద్ధి स्व परिवर्तन के लिए స్వపరివర్తన గురించి कितना समय ఎంత సమయము बाबा के हाथ में देते हो, బాబా యొక్క చేతిలోకి ఇస్తారో और उसके आधार पर మరియు దాని ఆధారంగా कितना परिवर्तन होने का अनुभव आपको होता है। ఎంత పరివర్తన అయ్యేటటువంటి అనుభవం మీలో ఉందో
कितना आपको एक्सपीरियंस होता है, बाबा के हाथ ఆ, में दे दिया और कितना परिवर्तन हुआ, आपको कितना अनुभव होता है। ఎంత సమయం మీరు బాబా చేతిలోకి ఇచ్చారు, ఎంత సమయం, ఎంత పరివర్తన అయ్యింది అన్నది మీకు అనుభవం అయింది. हाँ, अनुभव होना चाहिए। ఆ అనుభవం మీకు తెలియాలి. हाँ, हो रहा है क्या? అలా అనుభవం మీకు జరుగుతుందా? जैसे हॉस्पिटल के अंदर में जाते हैं तो दर्द का एहसास होता है ना। ఎలా అంటే హాస్పిటల్ లోపలికి వెళ్ళినప్పుడు నొప్పి అన్నది తెలుస్తుంది కదా మనకి. बाहर आने से कितना परसेंटेज में, कितना कम समय में कम हुआ, वो अनुभव होता है ना। హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత తక్కువ సమయంలో ఎంత ఎంత నొప్పి తగ్గింది అన్నది కూడా అనుభవం అవుతుంది కదా. ऐसे ही అలాగే इसमें भी परिवर्तन का अनुभव होना चाहिए। ఇందులో కూడా మనకి పరివర్తన జరిగినటువంటి అనుభవం ఉండాలి. हाँ, तो हो रहा है क्या, चेक कीजिएगा। అలా పరివర్తన జరిగిన అనుభవం అయితే మీకు జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. तो बाप दादा బాబ్దాదా विश्व परिवर्तन के लिए విశ్వ పరివర్తన గురించి निमित्त बनने वाले आत्माओं का నిమిత్తంగా తయారయ్యేటటువంటి ఆత్మల యొక్క परिवर्तन देख रहे हैं। పరివర్తనని చూస్తున్నారు. कितना विकार में विकार से परिवर्तन हुए, ఎన్ని వికారాల నుంచి పరివర్తన అయ్యింది, कितना संस्कार में परिवर्तन हुआ है। ఎన్ని సంస్కారాల్లో పరివర్తన వచ్చింది. नया साल तो आ जाएगा, కొత్త సంవత్సరం అయితే వస్తుంది. कपड़े भी चेंज हो जाएंगे బట్టలు కూడా వేరే మార్చుకోవచ్చు. और अपना भोजन भी आपने चेंज किया है, మీ భోజనాలు కూడా మీరు మార్చారు. लेकिन अंदर में संस्कार चेंज हुआ है क्या? కానీ మీ లోపల ఉన్న సంస్కారాలు మారాయా లేదా? बाबा ने रिजल्ट्स में क्या देखा? బాబా రిజల్ట్ లో ఏం చూశారు? बच्चों को बार बार गुस्सा आ जाता है। పిల్లలకి తరచుగా కోపం వస్తూ ఉంటుంది. क्यों? ఎందుకు? परिवर्तन नहीं हुआ ना, ఎందుకంటే పరివర్తన జరగలేదు కదా, कमाई नहीं हुई है, సంపాదన జరగలేదు అక్కడ. इसीलिए అందువల్ల असफलता होती है। అసఫలత దొరుకుతుంది. इसलिए जो भी आगे आते हैं ना, उनके ऊपर चिड़चिड़ापन आ जाता है ఎవరు వచ్చినా మన ముందుకి వాళ్ళ మీద చిరాకు వస్తుంది, और गुस्सा भी आ जाता है। వెంటనే కోపం కూడా వస్తుంది. और बाबा की सेवा के लिए लंबे समय तक निमित्त भी नहीं बनते हो, అప్పుడు వాళ్ళు బాబా యొక్క సేవ చేయడానికి నిమిత్తంగా కూడా తయారవ్వలేరు. इसीलिए अनुभव भी नहीं होता है। అందువల్ల వాళ్ళకి అనుభవం కూడా జరగదు. बाबा पूछ रहे हैं బాబా అడుగుతున్నారు, ब्राह्मण आत्माओं को। బ్రాహ్మణ ఆత్మలను అడుగుతున్నారు. हाँ, नवयुग सामने दिखाई दे रहा है। మీకు నూతన యుగము మీ దగ్గరగానే కనిపిస్తుందా? अभी भी भक्त के रूप में शांति दो, सुख दो, आनंद दो, खुद के लिए मांगते रहेंगे तो आपको ब्राह्मण नहीं कहा जाएगा। ఇప్పుడు కూడా స్వయం గురించి సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అని అడిగారు అనుకోండి, आपको ब्राह्मण नहीं कहा जाएगा, మిమ్మల్ని బ్రాహ్మణులు అని చెప్పి అనలేరు. आपको भक्त भक्त कहते हैं। మిమ్మల్ని భక్తులనే అంటారు. दूसरों की समस्या के लिए समाधान बनने के लिए निमित्त बनते हो, వేరే వాళ్ళ దుఃఖానికి, సమస్యలకి సమాధానం ఇప్పిస్తే కనుక उसके लिए भगवान की शक्ति को यूज करते हो, ఆ సమాధానానికి ఇప్పించడానికి భగవంతుని యొక్క శక్తిని ఉపయోగిస్తే కనుక तब आप ब्राह्मण बनते हो। అప్పుడు మీరు బ్రాహ్మణులుగా తయారవుతారు. तो उनके द्वारा क्या होता है ना, बाबा का सप्त गुण फ्लो होता है। ఎందుకంటే ఆ శక్తి ద్వారా బాబా యొక్క సప్త గుణాల ఫ్లో ఉంటుంది. तो उससे उनको पता चलता है हमारे जिंदगी में नवा युग आ रहा है। దాంతో మనకి తెలుస్తుంది మన జీవితంలోకి నవయుగం వస్తుంది అని చెప్పి. किसी की जिंदगी में बहुत लोन है, ఎవరైనా జీవితంలో చాలా పెద్ద అప్పు ఉంది, अभी वो कमाई कर रहा है, వాళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు. वो कमाई से अब उनके पास जमा बनता है, ఆ సంపాదనతో వాళ్ళ దగ్గర జమ పెరుగుతుంది. उससे थोड़ा लोन अकाउंट कम होता है, पेमेंट हो जाता है, దాంతో వాళ్ళ లోన్ అకౌంట్ తక్కువ అవుతూ ఉంటుంది. तब लोग उनको रिस्पेक्ट देने लगते हैं। అప్పుడు జనం అంతా వాళ్ళకి గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. तो अभी तक क्या करते थे, जो भी सामने आते थे डांटते थे ना। ఆ, अब तक क्या होता था, जो भी सामने आते थे वो गुस्सा करते थे, डांटते थे, क्योंकि आप पेमेंट नहीं करते थे। ఎందుకంటే ఎవరు వచ్చినా మన దగ్గరికి వాళ్ళు కోపం చూపించేవారు, ఎందుకంటే మీరు పేమెంట్ చెయ్యలేదు. अभी पेमेंट कर रहे हो, ఇప్పుడు మీరు పేమెంట్ ఇచ్చేస్తున్నారు. लेकिन कब होगा? కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? ब्राह्मण आत्मा के रूप में ईश्वरीय कमाई कर रहे हो क्या?
మీరు బ్రాహ్మణ రూపంలో ఈశ్వర రూపీ సంపాదనని సంపాదించుకుంటున్నారా? आपकी आंखों में, మీ కళ్ళల్లోనూ, आपकी बातों में, మీ మీ మాటలలోనూ, संकल्प में మీ సంకల్పాలలోనూ नवयुग दिखाई दे रहा है? నవయుగం కనిపిస్తుందా? जैसे नए बिल्डिंग बनाते हो, बिल्डिंग स्ट्रक्चर आती है आते ही आपको दिखाई देता है ना नया बिल्डिंग बन रहा है। ఎలా అంటే ఏదైనా కొత్త బిల్డింగ్ కడుతున్నారనుకోండి. కడుతున్నప్పుడు మీకు ఎదురుగుండా కొత్త బిల్డింగ్ రూపం కనిపిస్తూ ఉంటుంది కదా! అలా నవయుగం కనిపిస్తుందా? तो अपने को देखो, కాబట్టి అయితే మీరు స్వయాన్ని చూసుకోండి. अपना तन मन धन जन सभी श्रेष्ठ बने हैं, మీ తనువు, మనసు, ధనము, జనము అంతా శ్రేష్టంగా తయారయ్యారా? लेकिन इसके लिए क्या करना पड़ेगा? అయితే దీని గురించి మనం ఏం చేయాల్సి ఉంటుంది? लोग ज्यादातर क्या करते हैं? జనము ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు? नए घर में नया फर्नीचर, नया बर्तन, नया कपड़े लेकर जाते हैं। కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడికి కొత్త ఫర్నిచరు, కొత్త బట్టలు, కొత్త సామాన్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. पुराने जो चीजों को जला देते हैं, नहीं तो फेंक देते हैं ना। పాత వస్తువులన్నిటిని కాల్చివేస్తారు, లేకపోతే ఇచ్చేస్తారు ఎవరికైనా. कोई एक लड़की है, गरीब घराने की है, ఎవరన్నా ఒక అమ్మాయి ఉంది అనుకోండి. ఆ అమ్మాయి చాలా పేదరికంలో ఉన్న అమ్మాయి. उनका जो शादी है बहुत धनवान व्यक्ति के साथ हो रहा है। అయితే ఆ అమ్మాయి వివాహము ఒక చాలా మంచి ధనవంతుడితో జరుగుతుంది. तो पति के घर में जाएगी तो क्या करेगी? नया नया चीज ही लेकर जाएगी ना। అప్పుడు తన భర్త ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? అన్ని కొత్త వస్తువులే తీసుకుని వెళ్తుంది కదా! ऐसे ही అలాగే आप जो नया युग में जा रहे हो, మీరు ఏదైతే కొత్త యుగంలోకి వెళ్తున్నారో वो रूहानी युग पर जा रहे हो ना। అది ఆత్మిక యుగంలోకి వెళ్తున్నారు కదా! अभी कौन से युग में हो? ఇప్పుడు మీరు ఏ యుగంలో ఉన్నారు? देह के युग में हो। దేహం యొక్క యుగంలోకి ఉన్నారు మీరు. इसलिए देह का कपड़े, गहने, बाल, बच्चे, पति, इस सभी को मन में रख लिया है। అందువల్ల దేహం యొక్క దుస్తులు, భర్త, పిల్లలు ఇవన్నీ కూడా మీ మనసులోకి పెట్టుకున్నారు. उसका कनेक्टेड संस्कार ही आपके मन में है। వాళ్ళతో కనెక్ట్ అయిన సంస్కారాలే మీ మనసులో ఉన్నాయి ఇప్పటి వరకు. अभी क्या करना पड़ेगा? ఇప్పుడు ఏం చేయాలి? पुराने संस्कार, మీ పాత సంస్కారాలు, पुराना स्वभाव, మీ పాత స్వభావము, पुराने चाल, पुराना जो आपका जो क्या कहते हैं लाइफ लीड నడవడిక, करते हैं ना, नडवड़िका, हाँ, మీ పురాతన నడవడిక, ये सभी को विदाई देना पड़ेगा। వీటన్నిటికీ వీడుకోలు ఇవ్వవలసి ఉంటుంది. जैसे मैं कर्नाटका में हूँ, ఎలా అంటే నేను కర్ణాటకలో ఉన్నాను. मैं हैदराबाद में क्लास करने के लिए आता हूँ, तो నేను హైదరాబాద్ కి క్లాస్ చేయడానికి వస్తే కనుక मुझे एक तो हिंदी जानना चाहिए थे, तो नहीं तो तेलुगु जानना चाहिए ना। నాకు హిందీ అన్నా తెలిసి ఉండాలి, లేకపోతే తెలుగు అన్నా తెలిసి ఉండాలి. वहां जाके मैं कन्नड़ा में क्लास करूंगा तो किसी को कैसे पता चलेगा? అక్కడికి వెళ్ళి నేను కన్నడలో క్లాస్ చేశాను అనుకోండి, ఎవరికి ఏం అర్థం అవుతుంది? वहां मैं जाता हूँ बाबा के रिप्रेजेंटेटिव के रूप में, ब्रह्म कुमार को और कुमार के रूप में जाता हूँ। నేను అక్కడ బాబా ఇంటికి బ్రహ్మకుమారుడి రూపంలో వెళ్తాను. तो वैसे ही कपड़े, वैसे ही बैज, वैसा ही ज्ञान, वही मधुरता से व्यवहार करना पड़ेगा ना। నేను అక్కడికి వెళ్ళాలి అంటే గనక అక్కడ వేసుకోవాల్సిన దుస్తులతోనూ, అలాగే బ్యాడ్జ్ తోనూ, అలా మధురతతోనూ వెళ్ళాలి కదా! तो इसके लिए पुराना जो मेरा देह का जो नॉलेज है, जो विधि विधान है, उसको निकालना पड़ेगा, छोड़ देना पड़ेगा। అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఆ పాత జ్ఞానము, పాత విధి విధానాలు అన్నిటినీ నేను వదిలివేయాల్సి ఉంటుంది. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారంటే, नया साल के लिए तो आए हो, కొత్త సంవత్సరానికైతే వచ్చేసారు. थोड़े घंटे के बाद पुराना साल तो चला जाएगा। కొన్ని గంటల తర్వాత పాత సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది. लेकिन मुश्किल क्या है? కానీ ఇక్కడ కష్టం ఏమిటంటే पुराने संस्कार को मिटाना वो बहुत मुश्किल है। పాత సంస్కారాలని వదిలించుకోవడం అన్నది చాలా కష్టమైంది. एक लड़के को शादी होते ही शरीर अपने पति के घर में लेकर जाएगी, ఒక అమ్మాయికి వివాహం జరిగిన వెంటనే ఆమె ఆ భర్త ఇంటికి ఆ శరీరాన్ని అయితే తీసుకువెళ్తుంది. लेकिन जो संस्कार है ना, फ्रेंड के साथ बातें करना, माँ बाप के साथ बातें करना, वो संस्कार को चेंज करना बहुत मुश्किल है। కానీ ఈ అమ్మాయి సంస్కారాలు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ తో మాట్లాడటము, లేకపోతే అమ్మా నాన్నలతో మాట్లాడటము, అవన్నీ వాటిల్లో మార్పు ఉండదు. लेकिन కానీ एक बार आपने दृढ़ता से निश्चय किया, ఒక్కసారి మీరు దృఢతతో మంచి నిశ్చయం చేసుకుంటే గనుక
मुझे अभी शादी हुआ है, पति जैसे कहते वैसे मुझे यहाँ रहना है। నాకు వివాహం జరిగింది. నా భర్త ఏం చెప్తే నేను అలాగే ఉండాలి. ऐसे दृढ़ता से आप रहेंगे तो అలా దృఢత్వంతో ఉంటే గనుక మీరు आप में परिवर्तन आ जाएगा। మీలో పరివర్తన వచ్చేస్తుంది. लेकिन बाबा में देखा, కానీ బాబా చూసారు, उन ये बच्चों को बाबा तो चाहिए, ఈ పిల్లలందరికీ బాబా అయితే కావాలి. लेकिन बाबा को जैसे चाहिए वैसे ये लोग परिवर्तन नहीं कर रहे हैं। కానీ బాబాకి ఎలా కావాలో అలా వీళ్ళందరూ పరివర్తన చెందటం లేదు. जैसे लड़के पति के घर में हैं, ఎలా అంటే ఒక అమ్మాయి భర్త ఇంట్లో ఉన్నప్పుడు लेकिन ज्यादा समय अपने माँ बाप के साथ ही बातें करते हैं, उनसे ही भोजन लाकर खाते हैं, नहीं तो उनके घर में ही जाकर रह जाते हैं। ఎక్కువ సమయం అమ్మా నాన్నలతోనే మాట్లాడుతుంది, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తుంది భోజనానికి. तो क्या हुआ, అప్పుడు ఏం జరుగుతుంది? जिनसे आपने शादी किया उनके साथ आप नहीं रह रहे हो ना। ఎవరితో అయితే వివాహం చేసుకున్నారో వాళ్ళతో మీరు ఉండటం లేదు కదా. तो पुराना जो संबंध है उसको संपूर्ण रूप से निकाल देना पड़ेगा। కాబట్టి పాత సంస్కారాలు ఏమైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా తీసివేయాల్సి ఉంటుంది. नया घर में जो आए हो उसके अनुसार आपको चलना पड़ेगा ना। కొత్త ఇంటికి వస్తే ఇంకా అక్కడ ఎలా ఉండాలో అలా వాళ్ళ అనుసారంగా మీరు ఉండాలి కదా. तो बाबा कहते हैं, కాబట్టి బాబా ఏమంటున్నారంటే, पुराने संस्कार को विदाई देने के लिए रेडी हो పాత సంస్కారాలకి వీడ్కోలు చెప్పడానికి రెడీగా ఉన్నారా? क्या? थोड़ा थोड़ा अपने अभी भी रखने का प्लानिंग है? కొంచెం కొంచెం లేకపోతే కొంచెం కొంచెం మీతోనే ఉంచుకుందామని ప్లాన్ లో ఉన్నారా? क्या थोड़ा थोड़ा अपने पास रखा है छुपा कर? లేకపోతే కొంచెం కొంచెం మీ దగ్గర దాచుకుని ఉంచుకున్నారా? तो चेक करो, చెక్ చేసుకోండి. ये परिवर्तन क्यों नहीं हो रहा है। ఈ పరివర్తన ఎందుకు జరగటం లేదు? परिवर्तन करना भी चाहते हैं, పరివర్తన అవుదామని అనుకుంటున్నారు కూడా, हाथ भी उठाते हैं। చేతులు కూడా ఎత్తుతారు పరివర్తన చెందుతామని. बाबा कहते हैं, हिम्मत है, అంటే బాబా అడుగుతున్నారు, ఆ ధైర్యం ఉందా? नया जीवन, కొత్త జీవితము, नया युग, కొత్త యుగము, नया संस्कार కొత్త సంస్కారాలు लेने के लिए हिम्मत है। అవి తీసుకోవడానికి మీకు ధైర్యం ఉందా? फॉरेन जाएंगे तो इंग्लिश सीखना पड़ेगा, ఫారెన్ వెళ్ళాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. दिन में 3 बार ब्रेड ही खाना पड़ेगा, రోజులో 3 సార్లు బ్రెడ్డే తినాల్సి వస్తుంది. धूप में रहना पड़ेगा, ఎండలో ఉండాల్సి వస్తుంది. कोई बात करने वाले कोई नहीं मिलेंगे, అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరూ దొరకరు. अपने कोई नहीं है, మన వాళ్ళు అంటూ అక్కడ ఎవరూ ఉండరు. बुखार आ गया तो कोई पूछने वाला नहीं है। జ్వరం వస్తే గనక ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. लेकिन आप काम करेंगे तो पैसा तो जरूर मिलेगा। కానీ మీరు పని చేస్తే అక్కడ ధనం అయితే దొరుకుతుంది. तो पैसा चाहिए तो अपने के लिए परिवर्तन करने के लिए रेडी है। ఆ ధనం కావాలి అంటే దాని గురించి పరివర్తన చెందడానికి రెడీగా ఉన్నారు. तो बाबा कहते हैं, అయితే బాబా అంటారు, जब मेरे बच्चे हैं ना, నా పిల్లలు ఉన్నారు కదా, जब लौकिक ड्यूटी में जाते हैं, వాళ్ళు లౌకిక డ్యూటీకి వెళ్ళినప్పుడు मन से सब दुनिया को भूल जाते हैं। మనస్సుతో మొత్తం ప్రపంచాన్నే మర్చిపోతారు. और कोई कहते हैं आज छुट्टी डालो, इम्पोर्टेंट है, तो क्या कहते हैं? ఎవరైనా ఈ రోజు ఈ ముఖ్యమైన పని ఉంది సెలవు పెట్టు అంటే ఏమంటారు? हमको छुट्टी ही नहीं मिलता है, छुट्टी लेंगे तो हमको जॉब से ही निकाल देंगे। మాకు సెలవులే దొరకవు, సెలవు పెట్టాము అంటే మమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తారు అంటారు. कुछ भी कारण हो ड्यूटी में जाना बंद नहीं करता है। ఏదైనా कितना भी इम्पोर्टेंट काम हो ड्यूटी छोड़ते नहीं है, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే వాళ్ళు డ్యూటీని వదలరు. क्योंकि वो पैसे का तो जरूरत है ना। ఎందుకంటే అక్కడ వాళ్ళకి ధనం కావాలి కదా. लेकिन बाबा ने कुछ कहा तो అయితే బాబా కొంచెం చెప్పారు అంటే ఏమైనా कितना लंबा चौड़ा कारण बता देते हैं। ఎంత ఎక్కువగా కారణాలు చెప్తూ ఉంటారు. बाबा कल रात सोने के लिए लेट हो गए ना, इसलिए अमृत वेले उठने को नहीं हुआ। బాబా నిన్న రాత్రి లేటుగా పడుకున్నాము, అందువల్ల ఈ వేళ అమృత వేళలో లేవలేకపోయాము. हम तो कितना बिजी थे, इसलिए 1 हफ्ते हमको मुरली पढ़ने को नहीं हुआ। మేము ఎంత బిజీగా ఉన్నాము అంటే ఒక వారము మేము మురళి చదవలేకపోయాము. लौकिक कमाई के लिए कारण नहीं कहते हो, లౌకిక సంపాదన చేయాలి అంటే గనక దానికి కారణాలు చెప్పరు. लेकिन अलौकिक कमाई के लिए कारण कह रहे हो। కానీ అలౌకిక సంపాదన చేయడానికి కారణాలు చెప్తున్నారు. क्यों? ఎందుకు?
जितना लौकिक कमाई में प्यार है उतना अलौकिक कमाई में प्यार नहीं है। ఎందుకంటే ఎంత లౌకిక సంపాదన మీద ప్రేమ ఉందో అంత అలౌకిక సంపాదన మీద ప్రేమ లేదు. तो बाबा कहते हैं కాబట్టి బాబా ఏమంటున్నారంటే आज के दिन ఈ రోజు रूहानी कमाई के लिए ఆ ఆత్మిక సంపాదన గురించి दृढ़ता द्वारा దృఢత ద్వారా जैसे बाबा चाहता है బాబా ఎలా కోరుకుంటున్నారో ऐसे खुद को परिवर्तन करने के लिए रेडी हो। అలా స్వయాన్ని పరివర్తన చెందడానికి రెడీగా ఉన్నారా? वो लोग हाथ उठाओ। వాళ్ళందరూ చేతులెత్తండి. बाबा कहते हर महीने में रिजल्ट ले लेता हूँ। బాబా అంటున్నారు ప్రతి నెల నేను రిజల్ట్ చూస్తాను. जिन्होंने हाथ उठाया बाबा उनको कॉन्ग्रेचुलेशन कहते हैं। ఎవరైతే చేతులెత్తారో వాళ్ళకి బాబా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. बाबा कहते हैं బాబా అంటారు बच्चों ने क्यों हाथ उठाया। పిల్లలు ఎందుకు చేతులెత్తారు? बच्चे जानते हैं పిల్లలకి తెలుసు अच्छे काम के लिए మంచి పనికి हम एक दृढ़ संकल्प करेंगे तो మనం ఒక్క దృఢ సంకల్పం చేసినా సరే हर 1000 कदम बाप से हमको सहयोग मिलेगा। మనం ఒక అడుగు వేస్తే 100 అడుగులు బాబా దగ్గర నుంచి సహయోగం దొరుకుతుంది. ये मेरे सच्चे बच्चों को अनुभव है। ఇది నా సత్యమైన పిల్లలకు తెలుసు, అనుభవం ఉంది. बाबा का बात मान लिया तो बाबा हमारे साथ में रहेगा। బాబా మాట విన్నాము అంటే బాబా మనతో పాటే ఉంటారు. ये अनुभव होने के कारण ఈ అనుభవం జరగడం వల్ల धैर्यता से हाथ उठा रहे हैं। ధైర్యంతో చేతులెత్తుతున్నారు. लेकिन కానీ मेरे बच्चों के मन में ऐसे परिवर्तन क्यों नहीं आ रहा है। నా పిల్లల మనసులో ఇలా పరివర్తన ఎందుకు జరగటం లేదు? उसका कारण क्या है। దాని కారణం ఏంటి? उनके मन में व्यर्थ संकल्प आ जाता है। వాళ్ళ మనసులోకి వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి. होना तो चाहिए लेकिन परिवर्तन क्यों नहीं हो रहा है। అలా అవ్వాలి కానీ పరివర్తన ఎందుకు జరగటం లేదు? अमृत वेले उठ रहे, అమృత వేళ లేస్తున్నారు, हर रोज मुरली भी सुन रहे ప్రతిరోజు మురళిని వింటున్నారు, और माउंट आबू में मिलन के लिए भी जा रहे हैं, మౌంట్ ఆబూకి మిలనానికైతే వెళ్తున్నారు, बट्टी भी अटेंड कर रहे हैं। బర్త్డేకి కూడా అటెండ్ అవుతున్నారు. परिवर्तन क्यों नहीं आ रहा है। పరివర్తన ఎందుకు రావటం లేదు? अब थोड़ा सा डाउट आने लगता है అప్పుడు కొంచెం అనుమానం వస్తుంది. तो बाबा को फारकती दे देते हैं, बाबा को टाटा बाय बाय कर देते हैं। బాబాకి టాటా చెప్పేస్తారు. इसीलिए అందువల్ల अलबेलापन में नहीं आना। నిర్లక్ష్యంలోకి రాకండి. आज से मुझे पक्का करना ही है, ఈ రోజు నుంచి నేను పక్కాగా ఖచ్చితంగా చేయాల్సిందే. ऐसे दृढ़ता में आ जाओ। అలా దృఢత్వంలోకి రండి. दूसरी बात రెండో విషయం, वो परिवर्तन का अनुभव आपको होना चाहिए। ఆ పరివర్తన యొక్క అనుభవము మీకు తెలియాలి. डे बाय डे कंपैरिजन करो, రోజు రోజుకి కంపేర్ చేసుకోండి. मंथ से मंथ कंपैरिजन करो, एक महीने में दूसरे महीने में कंपैरिजन करो, हाँ। मंथ टू मंथ। ఒక నెలకి వేరే నెలకి కూడా కంపేర్ చేసుకోండి. स्थूल पैसे में भी कंपैरिजन करते हो ना, మూలధనంలో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు కదా. ऐसे योगिक लेवल में स्थिति में कंपैरिजन करो। అలా యోగిక లెవెల్ యొక్క స్థితిలో కంపేర్ చేసుకోండి. सेवा में भी हद की सेवा और बेहद की सेवा में कंपैरिजन करो। సేవలో కూడా హద్దులోని సేవ మరియు అనంత సేవలోని కూడా కంపారిజన్ చేసుకోండి. सेवा होने के बाद आपके अकाउंट में कितना वॉल्यूम में डिपॉजिट जमा हो रहा है वो भी चेक करो। సేవ జరిగిన తర్వాత మీ ఎంత వాల్యూమ్ లో ఫలితము మీకు జమ అయిందో అది కూడా చెక్ చేసుకోండి. दिन ब दिन ज्यादा जमा होना चाहिए ना, రోజు రోజుకి ఎక్కువ జమ అవుతూ ఉండాలి కదా, क्योंकि भविष्य में तो खर्चा ज्यादा है। ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఖర్చు ఉంది. तो थोड़ा समय में नए साल के लिए जा रहे हो, కొంత సమయంలో మీరు కొత్త సంవత్సరానికి వెళ్తున్నారు. तो इस नए साल में क्या नवीनता लाएंगे। అయితే ఈ కొత్త సంవత్సరంలో ఏది నవీనత తీసుకొస్తున్నారు? हिम्मत का पाव मजबूत बनाओ। మీ ధైర్యం అనే అడుగుని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోండి. जैसे कोई क्या करते हैं फॉरेन में जाते हैं ना, ఎలా అంటే కొంతమంది ఫారెన్ వెళ్తారు కదా, भले युद्ध हो कुछ भी हो हम वहां रहकर कमाई करके ही आएंगे, दृढ़ संकल्प में रहते हैं। అక్కడ యుద్ధం జరిగినా ఏం జరిగినా సరే మేము అక్కడ ఉండి సంపాదించుకుని వస్తాము అని దృఢంగా ఉంటారు. कोई कॉलेज में एडमिशन करते हैं, కొంతమంది కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటారు. वहां भी बहुत वैरायटी का एग्जाम आता है।
అక్కడ చాలా వెరైటీ యొక్క ఎగ్జామ్స్ వస్తాయి. लेकिन किसी भी हालत में 4 साल के बाद मुझे इंजीनियर या डॉक्टर बन के ही बाहर आना है, ये दृढ़ता से वो सभी को सहन करते हैं ना। అయితే వాళ్ళు ఎలాగైనా సరే నేను ఇక్కడ పాస్ అయ్యి 4 సంవత్సరాలు చదివి ఇంజినీర్ గా అయ్యి బయటికి రావాలి అన్న దృఢ సంకల్పంతో ఉంటారు కదా. तो वो लोग विजय कैसे मिलता है उन लोगों को? అలాంటి వాళ్ళకి విజయం ఎలా దొరుకుతుంది? दृढ़ता के आधार पर है ना। అది దృఢత యొక్క ఆధారంగానే దొరుకుతుంది కదా. ऐसे ఇటువంటి अपने मन रूपी पांव, మీ మనస్సు అనే అడుగుని, संकल्प रूपी पांव సంకల్పం అనే అడుగుని 100% बाबा के हाथ में दे देना। 100% బాబా చేతిలోకి ఇవ్వండి. कितना वो स्ट्रांग रहना चाहिए, ఎంత అది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే माया आपको हिलाने के लिए कोशिश करे, माया हिलना चाहिए, आप नहीं हिलना चाहिए। మాయ మిమ్మల్ని ఎంత కదపడానికి ట్రై చేసినా మాయ కదపాలి కానీ మాయ తనకి తానే కదపాలి కానీ మిమ్మల్ని మట్టుకు కదపకూడదు. जैसे उसके लिए रामायण में अंगद का एग्जाम्पल दिया है ना। దానికి ఉదాహరణకి రామాయణంలో అంగజుడి యొక్క ఉదాహరణ చెప్తారు కదా. रावण के पास कितना सैनिक लोग थे, రావణుడి దగ్గర ఎంత మంది సైనికులు ఉంటారు, लेकिन सभी लोगों ने कोशिश किया तो भी अंगद का एक बाल को भी कोई हिला नहीं सका। ఎందుకంటే రావణుడి సైన్యం అంతా కూడా కదిపినప్పటికీ అంగదుడి యొక్క ఒక్క వెంట్రుకని కూడా కదపలేకపోయారు. ऐसे ही అలాగే आपके बारे में, మీ గురించి, बाबा के बारे में, బాబా గురించి, ड्रामा के बारे में, రామా గురించి, ईश्वरीय विश्वविद्यालय के बारे में, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గురించి, आपकी पुरुषार्थ और सेवा के बारे में మీ పురుషార్థము మరియు సేవ గురించి कोई कुछ भी कहे, ఎవరు ఎంత చెప్పినా సరే लेकिन अंदर से मन बुद्धि से आपको स्ट्रांग रहना चाहिए। మీరు మీ లోపల నుంచి మనసు బుద్ధితో స్ట్రాంగ్ గా ఉండాలి. इसका आधार क्या है? దీని ఆధారం ఏంటి? जितना भगवान के साथ में रहते हो ना, మీరు ఎంత భగవంతుడితో ఉంటే కనుక वो क्या होता है, उस साथ में रहते हैं स्ट्रांग। అప్పుడు అంతా చేతిలో అంత స్ట్రాంగ్ గా ఉంటారు. तो पुराने जमाने में क्या होता था, పాత కాలంలో ఏం జరిగేది? పూర్వం एक लड़की अपने माँ बाप के घर से पति के घर में जाती थी, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల ఇంటి దగ్గర నుంచి భర్త ఇంటికి వెళ్ళినప్పుడు कितना भी दुख आए, कितना भी सुख आए, वो पति का हाथ नहीं छोड़ती थी। ఎంత దుఃఖం వచ్చినా సరే ఆమె ఆ భర్త యొక్క చేతిని విడిచేది కాదు. भले पति में कितना भी बुराई हो, कितना भी दुख देता हो, फिर भी वो उसी घर में रहती थी। ఆ భర్త దగ్గర ఎంత చెడు ఉన్నా సరే, ఎంత భర్త దుఃఖం పెట్టినా సరే వాళ్ళ ఇంట్లోనే భర్తతో ఉండేది. इवन पति मर गया तो भी बच्चों के साथ वो पति की याद में उसी घर में रहती थी। ఆ భర్త చనిపోయినా సరే ఆ భర్త జ్ఞాపకంలో ఆ పిల్లలతో ఆ జ్ఞాపకంతో అదే ఇంట్లో ఉండేది. इसका कारण क्या है? దీనికి కారణం ఏంటి? जब ग्रह ये जो क्या है, कल्याण मंडप में उन्होंने दृढ़ता से वो निश्चय लिया था ना, मेरा आगे जिंदगी इनके साथ। ఎందుకంటే కళ్యాణ మండపంలో ఆమె దృఢంగా ఆవిడే ఒక నిర్ణయం తీసుకుంది కదా, నేను భవిష్యత్తులో ఈయనతోనే ఉండాలి అని చెప్పి. वो जो दृढ़ता से वो पक्का है, वो कभी हिलती नहीं है। ఆ దృఢత్వంతో ఆవిడ అంత పక్కాగా ఉంది, అందులో అలజడి ఏమీ లేదు. बाकी के लोगों के साथ रहती है, लेकिन जिंदगी जीती है अपने पति के साथ। వేరే వాళ్ళందరితోనే ఉంటుంది కానీ తన జీవితాన్ని భర్తతోనే జీవిస్తుంది కదా. तो आपका जॉब क्या है? అయితే మీ జాబ్ ఏంటి? बाबा ने किसके लिए अपॉइंटमेंट दिया है? బాబా మిమ్మల్ని దేని గురించి అపాయింట్మెంట్ చేశారు? विश्व कल्याणकारी हो ना, మీరు విశ్వ కళ్యాణకారులు కదా, विश्व परिवर्तक हो ना। మీరు విశ్వ పరివర్తకులు కదా. तो विश्व परिवर्तक को स्व परिवर्तन करने को नहीं होता है क्या? అయితే విశ్వ పరివర్తకులకి స్వపరివర్తన చేయడం అవ్వదా ఏంటి? दुनिया वाले भी चाहना रख रहे हैं, हमको भी परिवर्तन करो। ప్రపంచంలో వాళ్ళు కూడా అంటున్నారు మమ్మల్ని కూడా పరివర్తన చెయ్యండి అని చెప్పి. आप में से कोई लंदन का परिवर्तन वाले हो क्या? మీలో ఎవరైనా లండన్ పరివర్తన చేసే వాళ్ళు ఉన్నారా? या कोई हैदराबाद परिवर्तन करने वाले हो? కానీ ఓన్లీ హైదరాబాద్ పరివర్తన చేసే వాళ్ళు ఉన్నారా? या तेलंगाना परिवर्तन करने वाले हो? లేకపోతే తెలంగాణని పరివర్తన చేసే వాళ్ళు ఉన్నారా? खुद को क्या कहते हो? వాళ్ళందరినీ ఏమంటారు? खुद को क्या कहते हो? స్వయాన్ని ఏమంటారు? विश्व परिवर्तक कहते हो ना। స్వయాన్నేమో విశ్వ పరివర్తకులు అని అనుకుంటారు. उसका स्टार्टिंग पॉइंट है
దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, जब तक आपका परिवर्तन नहीं होता है तब तक विश्व का परिवर्तन नहीं होता है। ఎప్పటి వరకు స్వయంలో పరివర్తన జరగదో అప్పటి వరకు విశ్వ పరివర్తన కూడా జరగదు. विश्व परिवर्तन का आधार है విశ్వ పరివర్తన యొక్క ఆధారము भगवान की शक्ति वहां जाकर पहुंचना चाहिए। భగవంతుని యొక్క శక్తి అక్కడికి వెళ్లి చేరుకోవాలి. किनके द्वारा जाएगा? అది ఆ శక్తి ఎవరి ద్వారా వెళ్తుంది? आपके द्वारा जाना है ना। మీ ద్వారానే ఆ శక్తి వెళ్ళాలి కదా. आपका मन बुद्धि तन इतना गंदा है तो वो गंदगी भी उसमें मिक्स होकर चला जाएगा ना। మీ మనస్సు బుద్ధి ఎంత మురికిగా ఉంది అంటే దాంతో ఆ శక్తితోనే ఈ మురికి కూడా వెళ్తుంది కదా. वहां परिवर्तन के बदले और भी गंदगी हो जाएगा। అప్పుడు అక్కడ పరివర్తన బదులు ఇంకా మురికిగా అయిపోతుంది. एक सर्विस स्टेशन है, माना जो व्हीकल्स अभी साफ करते हैं ना, वो सर्विस स्टेशन है। ఒక వెహికల్స్ అవి కూడా శుభ్రం చేసే కార్లు అవి శుభ్రం చేసే ఒక సర్వీస్ స్టేషన్ ఉంది. कार लाया है साफ करने के लिए। అక్కడ కార్ తీసుకొచ్చారు శుభ్రం చేయడానికి. कार तो व्हाइट कलर का है, కార్ ఏమో వైట్ కలర్ లో ఉంది. साफ करने वाला पानी ही गंदा है तो क्या होगा? ఆ కారుని శుభ్రం చేసేటటువంటి నీరే మురికిగా ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? जो कार व्हाइट कलर का आता है जाते के टाइम पर वो रेड होकर चला जाता है। ఏ కార్ అయితే వైట్ గా వచ్చిందో అది వెళ్ళే టైంకి రెడ్ కలర్ లో మారిపోయి వెళ్ళిపోతుంది. क्यों? ఎందుకు? क्लीन करने वाला पानी ही रेड हो गया ना। ఎందుకంటే శుభ్రం చేసేటటువంటి నీళ్లే రెడ్ గా ఉన్నాయి కదా. इसलिए जब तक आप क्लीन नहीं होते हो, అయితే ఎప్పటి వరకు అయితే మీరు స్వచ్ఛంగా తయారవ్వరు, पुराना संस्कार क्लीन नहीं करते हो, మీ పాత సంస్కారాల్ని క్లీన్ చేసుకోరు, तब तक भगवान की शक्ति आपके द्वारा बाहर नहीं जाएगा। అప్పటి వరకు భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా బయటికి వెళ్ళదు. उससे भी इम्पोर्टेंट वैसे काम के लिए भगवान आपको यूज नहीं करेगा। దానికన్నా ముఖ్యమైనది భగవంతుడు మిమ్మల్ని ఆ కార్యానికి ఉపయోగించుకోరు. इसलिए అందువల్ల आप में परिवर्तन होता है ना विश्व में परिवर्तन होता है। అందువల్ల మీలోని పరివర్తన జరగదు, ఆ విశ్వంలోని కూడా పరివర్తన జరగదు. अभी देखो कितना साल बीत गया ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి, और कितना परिवर्तन आया है। ఎంత పరివర్తన వచ్చింది. अब चैलेंज क्या करते हो? మీరు ఏ ఛాలెంజ్ చేస్తారు? प्रकृति को परिवर्तन करेंगे, विश्व को भी परिवर्तन करेंगे। ప్రకృతిని పరివర్తన చేస్తారు, విశ్వాన్ని కూడా పరివర్తన చేస్తారు. लेकिन हो रहा है क्या? కానీ జరుగుతుందా? पहले स्व परिवर्तन करो, మొదట స్వపరివర్తన చేయండి. उसके बाद आपका जो ब्राह्मण परिवार है ना, దాని తర్వాత మీ దగ్గర ఉన్న బ్రాహ్మణ పరివారం ఏదైతే ఉందో उनको परिवर्तन होने में सहयोग दो। ఆ బ్రాహ్మణ పరివారాన్ని పరివర్తన చెందటంలో మీరు సహయోగం ఇవ్వండి. खुद परिवर्तन नहीं, अपने परिवार को भी परिवर्तन करते हुए लेकर जाना चाहिए। స్వయంగా పరివర్తన జరగడం కాదు, మీ పరివారాన్ని కూడా పరివర్తన చేస్తూ ముందుకు వెళ్ళండి. इसके लिए बाबा कहते चैरिटी बिगिंस एट होम। దీన్నే అంటారు బాబా, ఈ దానం అన్నది ఇంటి నుంచే మొదలవుతుంది అని చెప్పి. लेकिन हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? ब्राह्मण परिवार को परिवर्तन करने के पहले लौकिक परिवार को परिवर्तन करने के लिए सोचते हैं। ब्राह्मण परिवार को सहयोग देने के पहले लौकिक परिवार को चेंज करने के लिए सोचते हैं। అందువల్ల మనం ఏం చేస్తాము? బ్రాహ్మణ పరివారానికి సహయోగం ఇవ్వడానికి ముందు లౌకిక పరివారానికి సహయోగం మార్చడానికి చూస్తాం. ठीक है, लौकिक परिवार को भी चेंज करो, बाबा मना नहीं करते हैं। అయితే లౌకిక పరివారాన్ని కూడా మార్చండి, బాబా ఏమీ ఆపటం లేదు. लेकिन उन लोगों को रूहानी रूप में परिवर्तन करने के बदले जिस्मानी रूप में परिवर्तन करना चाहता है। కానీ వాళ్ళని ఆత్మిక రూపంలో పరివర్తన చేయడానికి బదులు శారీరక రూపంలో పరివర్తన చేయడానికి చూస్తారు. वैसे ఎలా అంటే अमृत वेले में भी योग करते हैं, అమృత వేళ యోగం చేస్తారు, नुमा शाम योग भी करते हैं, డొమాషాంలో కూడా యోగం చేస్తారు, बीच बीच में भी योग करते हैं, మధ్య మధ్యలో కూడా యోగం చేస్తారు, रात भी योग करते हैं। రాత్రి కూడా యోగం చేస్తారు. बाबा के पास जाकर क्या कहते हैं? బాబా దగ్గరికి వెళ్ళి ఏమంటారు? बाबा मेरे बेटे को अच्छे शादी कराओ, మా పిల్లవాడికి బాగా వివాహం జరిపించండి, और मेरे बेटे को बहुत अच्छा कंपनी में जॉब दिलाओ। నా పిల్లవాడికి మంచి కంపెనీలో జాబ్ ఇప్పించండి అంటారు. मेरा पति जो ऑफिस में जाता है ना, उनको कुछ समस्या नहीं आना चाहिए बॉस के द्वारा। మా భర్త ఏదైతే ఆఫీస్ కి వెళ్తారో అక్కడ బాస్ ద్వారా ఏ సమస్యలు రాకుండా చూడండి అంటారు. तो ये सारे बच्चे विश्व कल्याण के लिए हाथ उठा रहे हैं।
అయితే ఈ పిల్లలందరూ విశ్వ కళ్యాణం చేయడానికి చేతులెత్తుతున్నారు. तो बाबा क्या कह रहे हैं, आप लोग क्या कर रहे हो? అయితే బాబాయ్ ఏం చెప్తున్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? ऐसे करते जाएंगे तो विश्व परिवर्तन कैसे होगा? ఇలా చేస్తూ వెళ్తే గనక విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది? मुख से तो कहते विश्व परिवर्तन, मन में तो लौकिक परिवार है और देह के लिए है। ఆ నోటితో అంటారు విశ్వ పరివర్తన చేస్తామని, కానీ మనసులో అంతా లౌకిక పరివారం గురించే ఉంటుంది, దేహం గురించే ఉంటుంది. इसीलिए అందువల్ల ये जो गलत का संस्कार को चेंज करो। ఈ తప్పుడు సంస్కారాన్ని మార్చండి. बाबा का अनुभव है, బాబా యొక్క అనుభవం ఉంది, साथ का भी अनुभव है। బాబా తోడుగా ఉన్నారు అన్న అనుభవం కూడా ఉంది. कैसे? ఎలా? लौकिक रूप में सफलता के कारण बाबा के साथ का अनुभव है। లౌకిక రూపంలో शरीर के लिए जो सफलता आई उसके लिए बाबा साथ में है, वो अनुभव है। లౌకిక రూపంలో శరీరానికి ఏదైతే సఫలత వచ్చిందో దాని ద్వారా మీకు అనుభవం ఉంది, బాబా మనతో ఉన్నారు అని చెప్పి. लेकिन भगवान को विश्व कल्याण के लिए यूज नहीं कर रहे हो। కానీ భగవంతుణ్ణి విశ్వ కళ్యాణం చేయడానికి ఉపయోగించుకోవటం లేదు. बच्चों को सेवा करने का मन है, పిల్లలకి సేవ చేయడానికి మనస్సు ఉంది, बड़े बड़े प्रोग्राम भी करते हो, बड़े बड़े प्रोग्राम भी कर रहे हो, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు, उसमें सफलता भी आता है। అందులో సఫలత కూడా వస్తుంది. तो उसमें इंटेंशन क्या होता है? అయితే అందులో ఉద్దేశం ఏముంటుంది? बाप को प्रत्यक्ष करना। తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని చెప్పి. बहुत अच्छा है, మంచిదే, लेकिन बाप के पहले स्वयं को प्रत्यक्ष करो ना। కానీ తండ్రిని ప్రత్యక్షం చేసే ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. बच्चे कहते हैं పిల్లలంటారు स्वयं प्रत्यक्ष करना माना क्या है? స్వయాన్ని ప్రత్యక్షం చేయడం అంటే ఏంటి? मैं कौन? నేను ఎవరిని? आत्मा। ఆత్మ. तो आत्मा का संस्कार प्रत्यक्ष होना चाहिए, కాబట్టి ఆత్మ యొక్క సంస్కారాలు प्रत्यक्ष होना चाहिए। ప్రత్యక్షత జరగాలి. लेकिन अभी क्या प्रत्यक्ष हो रहा है? అని ఇప్పుడు ఏం ప్రత్యక్షత జరుగుతుంది? मैं सीनियर हूँ, నేను సీనియర్ని, मेरे पास ये विशेषता है, నా దగ్గర ఈ విశేషతలు ఉన్నాయి, मैं ही बहुत अच्छा भाषण कर सकता हूँ, నేనే బాగా ఉపన్యాసం చెప్పగలను, मेरी बात ही सुनना चाहिए, నా మాటే వినాలి, मेरा विधि ठीक है। నా విధి చాలా సరిగానే ఉంది. इसका मतलब దీని అర్థము आत्मा के बदले ఆత్మక బదులు पोस्ट, పోస్టు, पोजीशन, పొజిషన్, एजुकेशन, చదువు, पैसा, ధనము, नामान शान, పేరు, కీర్తి ప్రతిష్టలు, रिस्पेक्ट, గౌరవము, इसका प्रत्यक्षता चाहना रख रहे हो। ఈ ప్రత్యక్షత జరగాలని కోరుకుంటున్నారు. ये आत्मा का क्वालिटी नहीं है। ఇది ఆత్మ యొక్క క్వాలిటీ కాదు. स्वयं माना స్వయం అంటే निराकारी, నిరాకారి, निर्विकारी, నిర్వికారి, निरहंकारी, నిరహంకారి, एक सिर्फ चैतन्य शक्ति हो बस। ఒక ఒక एक क्लीन एंड क्लियर शक्ति हो बस। ఒక క్లీన్ అండ్ క్లియర్ శక్తే మీరు, అంతే. तो सिर्फ आत्मा बनकर भगवान के साथ में रहने से ఓన్లీ మీరు ఆత్మ కింద తయారయ్యి భగవంతునితో ఉంటే కనుక बाबा का जो शक्ति है आपके द्वारा बाहर जाएगा, బాబా యొక్క శక్తి ఏదైతే ఉందో అది మీ ద్వారా బయటికి వెళ్తుంది. तब विश्व परिवर्तन स्टार्ट हो जाएगा। అప్పుడు విశ్వ పరివర్తనం స్టార్ట్ అవుతుంది. तो ऐसे बच्चे मुझे इस साल में चाहिए। కాబట్టి అలాంటి పిల్లలు నాకు ఈ సంవత్సరం కావాలి. बच्चे तो कहते हैं పిల్లలైతే అంటారు हम ऐसे करेंगे। अमृत वेले में बाबा को बहुत अच्छा दिलासा दिलाते हैं। మేము ఇలా చేస్తాం బాబా, అలా చేస్తాం బాబా అని చెప్పి మా పిల్లలు అమృత వేళలో చెప్తారు బాబాకి. लेकिन కానీ उसके लिए దాని గురించి आत्मा में जितना फास्ट परिवर्तन होना चाहिए ఆత్మలో ఎంత ఫాస్ట్ గా పరివర్తన జరగాలో उतना फास्ट में नहीं हो रहा है, అంత ఫాస్ట్ గా జరగటం లేదు. क्योंकि उतना पावरफुल योग द्वारा संस्कार का परिवर्तन नहीं हो रहा है। ఎందుకంటే అంత ఫాస్ట్ గా పరివర్తన జరగటం లేదు. पावरफुल योग द्वारा परिवर्तन नहीं हो रहा है। అంత పవర్ఫుల్ యోగం ద్వారా పరివర్తన జరగటం లేదు. जैसे कोई चीजों में, फॉर एग्जाम्पल एक कपड़े में ఉదాహరణకి ఒక దుస్తుల్లో उसमें बहुत गंदगी लगाए तो क्या करते थे पहले जमाने में? ఏదైనా బాగా మురికి చేరుకుంది అంటే ఏం చేసేవారు ఫస్ట్ లో? उस बर्तन को लेकर पानी डालकर स्टोव के ऊपर रखते थे ना। ఒక గిన్నెని తీసుకుని దాంట్లో నీళ్లు తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టేవారు.
तो क्या होता था उसमें ज्यादा गंदगी होने के कारण वो गर्मी से क्या होता था, उससे भी जो लगा हुआ गंदगी ना निकल जाता था। అప్పుడు అందులో పెట్టి వేడి చేసినప్పుడు ఆ బట్టల్లో ఉన్న ఆ వే అది మురికి అంతా పోయేది. ऐसे ही అలాగే मन बुद्धि को भी మనసు బుద్ధిని కూడా ऐसे पावरफुल योग में रखना, ఇలాంటి పవర్ఫుల్ యోగంలోని పెట్టండి. ये बच्चों में बहुत कम दिखाई दे रहा है। ఇది పిల్లల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. इसीलिए అందువల్ల अभी परिवर्तन करो। ఇప్పుడు పరివర్తన చెందండి. दूसरा कारण है రెండవ కారణం ఏమిటంటే अलबेलापन। నిర్లక్ష్యం. दूसरों को देखते हैं, వేరే వాళ్ళని చూస్తారు. वो अमृत वेले नहीं उठ रहे हैं ना, हम भी नहीं उठेंगे। వాళ్ళు అమృత వేళలో లేవలేదు కదా, మేము కూడా లేవము అంటారు. वो तो हमारे से सीनियर है, वो नहीं उठ रहे, हम क्यों उठे। వాళ్ళు మాకన్నా సీరియస్, వాళ్ళే లేవటం లేదు, మేమెందుకు లేవాలి అని. और किसी को मत देखना, మీరు వేరే వాళ్ళెవరిని ना। అవుతాదిలే అన్న నిర్లక్ష్యంలోకి రాకండి. इसीलिए అందువల్ల इस साल में ఈ ఈ సంవత్సరంలో एक शब्द को ఒక్క శబ్దానికి सदा के लिए विदाई देना। సదా వీడ్కోలు చెప్పండి. क्या है वो शब्द? ఆ శబ్దం ఏమిటి? ఆ మాట कारण। కారణం. इस कारण के लिए मैंने आज योग नहीं किया, ये बाबा सुनना नहीं चाहता। ఈ కారణం వల్ల నేను ఈ రోజు యోగం చెయ్యలేదు అన్న కారణం చెప్పకండి. బాబా ఆ కారణం విందామని అనుకోవటం లేదు. कभी कभी किस कारण को देकर आपने शरीर को भोजन खिलाना बंद किया है क्या? అప్పుడప్పుడు ఏదైనా కారణం చెప్పి మీ శరీరానికి భోజనం ఇవ్వడం ఆపేశారా ఏంటి? सोने के लिए कभी कभी उसको बंद किया है क्या? పడుకోవడం కూడా, నిద్రను కూడా అప్పుడప్పుడు ఏమైనా ఆపారా? और शरीर को नहलाने का भी कभी काम कंटिन्यू करते हो ना, कभी उसको भी रुकवाते नहीं हो। ఎప్పుడు శరీరానికి స్నానం చేయించడం, దీన్ని కూడా ఎప్పుడు మీరు ఆపరు. ऐसे ही అలాగే उतना ही सीरियस रूहानी सेवा की तरफ रखना। అంతే సీరియస్నెస్ ఈ ఆత్మిక సంపాదన పట్ల కూడా పెట్టండి. कारण खत्म, కారణాన్ని నివారించండి. सदा ईश्वरीय कमाई, ఎల్లప్పుడూ కూడా ఈశ్వరిని సంపాదన చేయాలి. सदा दाता, సదా దాత కింద ఉండండి. सदा विश्व कल्याणकारी, సదా విశ్వ కళ్యాణకారి కింద ఉండండి. कभी भी समस्या स्वरूप नहीं, ఎప్పుడు కూడా సమస్య స్వరూపుడి కింద ఉండకండి. सदा समाधान स्वरूप। ఎప్పుడు సమాధాన స్వరూపుడి కిందే ఉండండి. अपना समस्या हो మీ సమస్య ఏమైనా ఉంటే గనుక, या और किसी का समस्या हो, లేకపోతే వేరే వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే గనుక, या विश्व का समस्या हो, లేకపోతే విశ్వం యొక్క సమస్య ఉంటే గనుక, सारे समस्या को मिटाने वाले, అన్ని సమస్యల్ని తీసివేసేటటువంటి, निवारण करने वाले నివారణ చేసేటటువంటి आप निमित्त आत्मा बनना है। మీరు నిమిత్త ఆత్మ కింద తయారవ్వాలి. उसके लिए దాని గురించి बाबा के आगे जाकर బాబా ముందుకు వెళ్ళి स्वयं का कारण मत बताओ, స్వయం का कारण मत बताना है। యొక్క కారణాన్ని ఏమి చెప్పవద్దు. साथी का भी कारण मत बताओ। తోడు యొక్క अपने साथी, मेरा हाँ। फ्रेंड, मेरा पति, मेरे बच्चे, ये लोग मुझे सेंटर जाने को नहीं दे रहे, माउंट आबू जाने को नहीं दे रहे, तो कारण देते हैं ना, ये నా कारण సహచరులు सुनना नहीं चाहते हैं। నా సహచరుల వల్ల కూడా జరగటం లేదని కారణం చెప్పవద్దు. ఎలాగంటే నా భర్త గాని, నా పిల్లలు గాని, వీళ్ళ వల్ల నాకు సెంటర్ కి వెళ్ళడం అవ్వటం లేదు, అలాంటి కారణం ఏమి చెప్పవద్దు. संगठन का भी कारण सुनना नहीं चाहता है। సంఘటన యొక్క కారణం కూడా విందామని అనుకోవటం లేదు. सर्कमस्टेंसेस भी नहीं बताना है। పరిస్థితులు కూడా చెప్పకూడదు. आज जोर से बारिश आ गया था ना, इसलिए नहीं हुआ। ఈ రోజు చాలా బాగా ఎక్కువ వర్షం వచ్చింది కదా, అందువల్ల అవ్వలేదు. आज तो बहुत धूप था ना, इसलिए नहीं हुआ, ये बाबा सुनना नहीं चाहता है। ఈ రోజు చాలా ఎండ వచ్చింది కదా, అందువల్ల అవ్వలేదు అని చెప్పి ఇలాంటి కారణాలు బాబా విందామని అనుకోవటం లేదు. क्यों? ఎందుకు? बाबा ने आपको क्या जिम्मेदारी दिया है? బాబా మీకు ఏ బాధ్యత ఇచ్చారు? विश्व कल्याण के लिए दिया है ना। విశ్వ కళ్యాణం చేయడానికి ఇచ్చారు కదా. उसके लिए कौन कौन चाहिए? దానికి విశ్వ కళ్యాణం చేయడానికి ఎవరెవరు కావాలి? बाबा, బాబా, आप, మీరు, आपका मन, మీ మనస్సు, अनुभव करने के लिए बुद्धि, అనుభవం చేయడానికి బుద్ధి కావాలి. और किसी का जरूरत नहीं है ना, ఇంకెవరి అవసరం లేదు కదా. तो कारण क्यों देते हो? అయితే కారణాన్ని ఎందుకు ఇస్తున్నారు మీరు? कारण दे रहे हो, इसका मतलब यथार्थ ज्ञान को आपने समझा नहीं, प्रैक्टिकल में लाया नहीं। కారణం చెప్పారు అంటే మీరు యథార్థమైన జ్ఞానాన్ని మీరు తీసుకోలేదు,
మరియు समझा भी नहीं है, धारण किया भी नहीं है। మీకు అర్థం అవ్వలేదు, దాన్ని ధారణ కూడా చేయలేదు. तो ब्राह्मणों के डिक्शनरी में కాబట్టి బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో कारण शब्द नहीं रहना चाहिए, కారణం అనే శబ్దం ఉండకూడదు, समस्या शब्द भी नहीं रहना चाहिए। సమస్య అనే శబ్దం కూడా ఉండకూడదు. आप जहां भी जाते हो वहां समाधान होना चाहिए। మీరు ఎక్కడికి వెళ్ళాక సరే అక్కడ సమాధానం దొరకాలి. आपके द्वारा ही वहां नया कुछ समस्या नहीं आना चाहिए। మీ ద్వారా అక్కడ వేరే కొత్త సమస్య ఏమీ రాకూడదు. बाबा कहते हैं బాబా అంటారు, आज की दुनिया में ఈ రోజు ప్రపంచంలో भक्त लोग भी रो रहे हैं, భక్తులు కూడా ఏడుస్తున్నారు. वैरायटी का दुख आ रहा है, చాలా ఎక్కువ దుఃఖం వస్తుంది. नया नया रूप में दुख दर्द आ रहा है। కొత్త కొత్త రూపంలో దుఃఖము బాధ వస్తుంది. उनके ऊपर रहम नहीं आता है क्या? వాళ్ళ మీద జాలి కలగటం లేదా ఏంటి? लोग भक्त देवताओं के आगे आकर कहते हैं ना, दया करो, कृपा करो, शक्ति दो, मुक्ति दो, मांगते हैं ना। జనమంతా దేవతల ఎదురుగా వెళ్ళి మాకు సుఖాన్ని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కదా. देने वाले कौन? ఇది ఎంత ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? आप ही है ना। మీరే కదా. वो ड्यूटी आपको ही निभाना है ना। ఆ డ్యూటీ మీరే కదా నిర్వర్తించాలి. ऐसा कर रहे हो क्या? అలా చేస్తున్నారా లేదా? जितना परसेंटेज में चाहिए उतना नहीं हो रहा है। ఎంత పర్సెంటేజ్ లో కావాలో అంతా జరగటం లేదు. इसका मेन कारण है దీని మెయిన్ కారణం ఏంటంటే बच्चों में बहुत क्रोध है। పిల్లల్లో చాలా కోపం ఉంది. इस कारण ఆ కారణం ఏంటి? बुद्धि का नशा, బుద్ధి యొక్క నశ, ड्यूटी का नशा, డ్యూటీ నశ, सेवा का कोई विशेषता का नशा। సేవ యొక్క ఏదైనా విశేషత యొక్క నశ. ये गुस्से के साथ साथ थोड़ा रोब भी है। ఈ కోపంతో పాటు అధికారం కూడా ఉంది. इसलिए అందువల్ల जितना परिवर्तन होना चाहिए वो नहीं हो रहा है। ఎంత పరివర్తన జరగాలో అంత పరివర్తన జరగటం లేదు. कभी कभी आपके गुस्से के कारण बाबा का नाम भी बदनाम हो रहा है। అప్పుడప్పుడు మీ కోపం వల్ల బాబాకి చెడ్డ పేరు కూడా వస్తుంది. जैसे माताओं को ఎలా అంటే మాతలకు अपने बच्चों से भी ज्यादा వాళ్ళ पिల్లల కంటే ఎక్కువ पोतों से कभी कभी ज्यादा प्यार रहता है। మనవలతో ఎక్కువ ప్రేమ ఉంటుంది. इसीलिए किसी किसी को गुस्सा आता है, किसी किसी को ये रोब आ जाता है। కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి అధికారం వస్తుంది. इसीलिए అందువల్ల बाप दादा कहते हैं బాప్దాదా అంటారు, इस साल में ఈ సంవత్సరంలో ये सारे संस्कार संस्कार हो जाना चाहिए, जला देना चाहिए। ఈ సంస్కారాలన్నిటికీ సంస్కారం జరిగిపోవాలి. అంటే వీటన్నిటిని దహించి వేయాలి. कड़वापन जो भी है वो सब भी निकाल देना चाहिए। చేదు ఏదైతే ఉందో అదంతా తొలగిపోవాలి. जैसे नया साल में लोग क्या करते हैं, ఎలా అంటే కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు జనము? एक दो दूसरे को स्वीट देते हैं ना, कड़वापन थोड़े ही देते हैं। ఒకరు వేరే మరొకరికి స్వీట్ ఇచ్చుకుంటారు కదా, చేదు అన్నది ఇవ్వరు కదా. ऐसे ही అలాగే इस साल भर ఈ మొత్తం సంవత్సరం అంతా आप सभी लोग మీరందరూ కూడా सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి ईश्वर का भोजन देते हुए ఈశ్వరి యొక్క భోజనం ఇస్తూ हर सेकंड ప్రతి సెకను सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి मुबारक और गिफ्ट देते रहना। అభినందనలు మరియు గిఫ్ట్ ఇస్తూ వెళ్ళండి. ऐसे आप करेंगे तो ఇలా మీరు చేసినట్లయితే కనుక सफलता मूर्त बनेंगे। సఫలతామూర్తుల కింద తయారవుతారు. लेकिन కానీ ये इतना इजी नहीं है, అది అంత సులభం కాదు. बीच बीच में मरना पड़ेगा, बीच बीच में मरना पड़ेगा। మధ్య మధ్యలో చనిపోవాల్సి ఉంటుంది. मरना पड़ेगा माना सुसाइड करना, पॉइजन लेना नहीं। ఇక్కడ చనిపోవడం అంటే మధ్య మధ్యలో ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే విషం తాగడం అన్నది కాదు. इस दुनिया में मेरा कुछ भी नहीं है, ऐसे मन से मर जाना। ఈ ప్రపంచంలో నాది అంటూ ఏమీ లేదు అని మనస్సుతో చనిపోవాలి. आगे वालों के जो आपके सामने जो है उनके आगे झुकना पड़ेगा। ఎవరైతే మీ ఎదురుగా ఉన్నారో వాళ్ళకి తల వంచాలి. पहले छोटे हो जो भी है उनके आगे झुकना पड़ेगा, तन से या मन से। వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వినా సరే మీరు తనుతోనూ మనసుతోనూ వాళ్ళ ఎదురుగా తల వంచాల్సి ఉంటుంది. खुद को बदलना पड़ेगा, खुद को बदलना पड़ेगा। స్వయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. सहन करना भी पड़ता है। సహనం కూడా చేయాల్సి ఉంటుంది. ये सभी करने के बाद भी
ఇవన్నీ చేశాక కూడా मुझे ईश्वरी सेवा करना ही है करके जो दृढ़ता से बाबा के साथ में रहते हैं, నేను ఎలాగైనా ఈశ్వరీ సేవ చెయ్యాలి అని ఉంటే కనుక, దృఢంగా ఉంటే కనుక वो बच्चे ఆ పిల్లలు सफलता मूर्त बन जाते हैं। సఫలతామూర్తుల కింద తయారవుతారు. तो सफलता का आधार है ఆ సఫలతకి ఆధారము दृढ़ता का चाबी लगा के रखना। దృఢత్వం యొక్క ఆ, తాళం చెవిని తీసుకుని ఉంచడం. इसलिए ये साल में नया क्या करना है? అందువల్ల ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయాలి? पहले स्व का परिवर्तन, మొదట స్వపరివర్తన, दूसरा है अपने साथी सहयोगियों का परिवर्तन, రెండవది మీ సహచరుల యొక్క పరివర్తన. आपके साथी कौन है? మీ తోడు ఎవరు? मन बुद्धि संस्कार, మనస్సు, బుద్ధి, సంస్కారాలు, शरीर, శరీరం, तन, తనువు, हाँ, धन, ధనము, जन, జనము. लौकिक परिवार वाले हो या अलौकिक परिवार वाले हो। లౌకిక పరివారం వాళ్ళు అవ్వచ్చు, అలౌకిక పరివారం వాళ్ళు అవ్వచ్చు. नेक्स्ट विश्व के परिवर्तन, నెక్స్ట్ ఏం చేయాలి? విశ్వ పరివర్తన చేయాలి. इसको सब लोग करना है। దీన్ని అందరూ చేస్తున్నారు. थोड़े लोग बहुत बुद्धिमान हैं, కొంతమంది చాలా బుద్ధిమంతులు, वो लोग क्या कहते हैं? చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే, ये सब भी है ना, दादी लोग करेंगे, पुराने लोग करेंगे, योगेश भाई करेंगे ना, हमारे से नहीं होता। ఇవన్నీ కూడా దాదీలు వాళ్ళు చేయాలి, లేకపోతే యోగేష్ భాయ్ చేయాలి, మాతో అవ్వదు అంటారు. हम तो नए नए आए हैं, మేము ఇప్పుడే కొత్తగా వచ్చాము, वो ज्ञानी समझ में नहीं आ रहा है, మాకు జ్ఞానమే సరిగా అర్థం అవటం లేదు, मुझे ही शांति नहीं मिल रहा है, मैं कहाँ से विश्व को दूं? నాకే శాంతి దొరకటం లేదు, నేను ఎక్కడ విశ్వానికి శాంతినివ్వను, मेरे पास ही इतना पर्वत के रूप में समस्या है, मैं दूसरों को सहयोग कैसे दूं? నా దగ్గరే ఇంత పర్వతం అంత సమస్యలు ఉన్నాయి, నేను వేరే వాళ్ళకి ఎలా సహయోగం ఇవ్వను? तो बाबा कहते एक दिन का बच्चा भी क्या कहता है? బాబ్దాదా అంటారు, ఒక్క రోజు వయసున్న పిల్లవాడు కూడా ఏమంటాడు? मेरा बाबा कहता है ना, నా బాబా అని అంటారు కదా. तो बाप का कर्तव्य बच्चों का कर्तव्य है। కాబట్టి తండ్రి యొక్క కర్తవ్యమే పిల్లల యొక్క కర్తవ్యం కూడా. तो वो हर आत्मा कर सकता है, అది ప్రతి ఒక్క ఆత్మ చేయగలదు, लेकिन आधार కానీ ఆధారము दृढ़ता और परिवर्तन దృఢత మరియు పరివర్తన. करने का मन रहना चाहिए। చెయ్యాలి అన్న మనసు ఉండాలి, मुझे ही करना है ऐसे आना चाहिए। నేనే చెయ్యాలి అని ఉండాలి. सिर्फ कहते रहने से कुछ नहीं होता है, प्रैक्टिकल लेकर आना पड़ेगा। ఓన్లీ చెప్తూ ఉంటే అవ్వదు, ప్రాక్టికల్ గా తీసుకురావాలి. आप परिवर्तन नहीं होते हो तो మీలో పరివర్తన జరగకపోతే కనుక विश्व परिवर्तन लेट हो जाएगा। విశ్వ పరివర్తన లేట జరిగిపోతుంది. भक्ति करने वाले करके करके सुस्ती हो गए हैं। భక్తి చేసేవాళ్ళు చేస్తూ చేస్తూ నీరసించిపోయారు. ये मास्टर मुक्तिदाता बच्चे, మాస్టర్ దాత ముక్తి పిల్లలు, दुखियों का दुख सुनाई नहीं दे रहा है? దుఃఖిస్తున్న వారి యొక్క దుఃఖం మీకు వినిపించడం లేదా? अपनी सेवा में बिजी हो क्या? మీ సేవలోనే మీరు బిజీగా ఉన్నారా ఏంటి? इसीलिए అందువల్ల विश्व परिवर्तन के लिए थोड़ा टाइम देना, మీరు విశ్వ పరివర్తనకి కొంత సమయాన్ని ఇవ్వండి. उनको मुक्तिधाम जाने के लिए शांति दे दो, వాళ్ళకి ముక్తిధామం వెళ్ళడానికి శాంతిని ఇవ్వండి, स्नेह सहयोग का गिफ्ट दो, స్నేహము మరియు సహయోగం అనే గిఫ్ట్ ఇవ్వండి. उसके लिए स्टॉक जमा है, దాని గురించి మీ దగ్గర స్టాక్ జమ అయి ఉందా? जितना होता है उतना दाता बनो। ఎంత అయితే గనక అంత మీరు దాత కింద తయారవ్వండి. बाबा के आगे जाके मांगना नहीं। బాబా ఎదురుగా వెళ్ళి అడగడం కాదు. इसलिए అందువల్ల 1 सेकंड में परमधाम में जाना है। ఒక్క సెకండ్ లో పరంధామంలోకి వెళ్ళాలి. जितना समय आप चाहते हो वहां मन बुद्धि लगाना है। ఎంత సమయం కావాలో అంత అక్కడ మనసు బుద్ధిని పెట్టాలి. सेवा में निमित्त बनना है। సేవలో నిమిత్తంగా తయారవ్వాలి. ऐसे सुबह 9 बजे ऑफिस में जाते हो, ఎలా అంటే ఉదయము 9 గంటలకి ఆఫీస్ కి వెళ్తారు కదా, अपना व्हीकल टिफिन कैरियर मोबाइल सभी बाहर रखना पड़ता है। అప్పుడు మీ వెహికల్ టిఫిన్ క్యారియర్ అంతా బయట పెట్టాల్సి ఉంటుంది. 9 से 5 बजे तक अपना तन मन सब कुछ वो ऑफिस ड्यूटी में रहता है ना। ఉదయం 9 నుంచి 5 వరకు మీ మనస్సు తనువు అన్ని ఆఫీస్ లోనే ఉంటాయి కదా. ऐसे ही అలాగే ईश्वरीय कार्य में भी अपना मन बुद्धि को समर्पण करो। ఈశ్వరీయ కార్యంలో కూడా మీ మనస్సు బుద్ధిని సమర్పణ చేయండి. ऐसे खुद में परिवर्तन करना। అలా స్వయంలో పరివర్తన చేయండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న अति सर्व के स्नेही
అతి సర్వుల యొక్క స్నేహి, सर्व के सहयोगी, సర్వుల యొక్క సహయోగులైన श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు, चारों ओर के నలువైపులా ఉన్న विजयी आत्माओं को విజయీ పిల్లలకు, चारों ओर के నలువైపులా ఉన్న परिवर्तन सर्वशक्तिवान बच्चों को పరివర్తన సర్వశక్తి కల పిల్లలకు, चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా स्वयं को प्रत्यक्ष कर స్వయాన్ని ప్రత్యక్షం చేసి बाप को प्रत्यक्ष करने वाले बच्चों को భావాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి పిల్లలకు सदा సదా समाधान स्वरूप సమాధాన స్వరూపులైన विश्व परिवर्तन बच्चों को విశ్వ పరివర్తకులైన పిల్లలకు बाप दादा का ఆబ్దాదాల याद प्यार ప్రియ స్మృతులు और మరియు दिल की दुआएं स्वीकार हो। హృదయపూర్వకమైన దీవెనలు స్వీకరించగలరు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.